గొప్ప జాతర ఇది, మేడారం జాతర. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే కోయదొరలు. సో వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తూ వస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఈ బిజినెస్ ఇదంతా ఏంటో వాళ్ళ మాటల్లోనే మనం కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? అమ్మ ఇప్పటి నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి మాకు ఆచారం నుంచి ఇప్పటికి ఏంటంటే మేము కొయ్యస్వాములం. ఏదో మాకు తాతల ముత్తాల నుంచి వచ్చింది. ఏదేంటంటే చెట్లు శ్యామలు పెట్టుకొని మాకు ఎనకడ డాక్టర్ లేరు, మాకు వైద్యులు తీసుకుని లేరు, మాకు వైద్యులు లేరు. ఆ చెట్లతో మేము బాగు చేసుకొని మేము ముందుకు వచ్చిన వాళ్ళమే. కానీ ఇప్పటివరకైనా గత 50 కాదు 500 సంవత్సరాల నుంచి కూడా మీరు ముందుకు వచ్చిన వాళ్ళం. మేము గడ్డలు శ్యామలు తినుకుంటా మా బతుకు ఇలాంటిది. మీకు చెట్లు కట్టే బాగైతాయి. మేము ఏ గడ్డ తిన్నా కూడా మాకు అనారోగ్యంగా మేము మంచుకుంటూ వాళ్ళం. కానీ ఇప్పటికైనా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అదే కాలం నుంచి కూడా తాతల నుంచి ముత్తాల నుంచే అదే పరిస్థితి మేము చేసుకుంటా అదే పౌరత్వంగా మేము వచ్చి అదే ఈకలు అదే గుడ్డ అదే మాకు ఆచారం ప్రకారం మేము ముందుకు వచ్చినాము. మీరు ఇక్కడే ఉంటారా అండి? మేము ఇక్కడే ఉంటాం. ఓకే, ఇవన్నీ ఏమేమి మూలికలు? దీనికంటే నరదిష్టికి చేతబడి చేసిన పిల్లలకి ఏదైనా దడుపు ఏడుపు అన్నిటికీ సర్వ శక్తులకి రోగాలకి అన్నిటికీ పనిచేసేది. శక్తులు అంటే ఏదున్నా కూడా బయట ఎవడ చేసినా కూడా ఏదున్నా కూడా సర్వశక్తుల నిబంధన కూడా అన్నిటికీ మనకు కావాల్సినవి మన చెట్లు వనమూలికలు. వనదేవత సమ్మక్క అంటే గత 500 సంవత్సరాల కదా సమ్మక్క తల్లి అడవిలో పుట్టింది. ఆ తల్లి దీవెన మాకున్నది. మా దీవెనతో మీ ఏదొచ్చినా కూడా వాళ్ళు అడిగితే మరి పిల్లలు కాని వాళ్ళకైనా మరి సంతాన బలం లేని వాళ్ళకైనా మరి పిల్లలు ఏడిపోయినా దడిపోయినా మరి ఏదున్న సమస్యలకైనా ఈ చెట్లతో మేము బాగు చేసి మరి మా కాడికి వచ్చి వాళ్ళు కూడా మమ్మల్ని యాడ్ చేసుకుని ఉంటుంది. అదేనమ్మా. ఇవన్నీ ఏం లేదు. నరదిష్టికి ఏది వాళ్ళు అడిగినా ఇంటికి ఇస్తాం, పిల్లలకి ఇస్తాం. వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా కూడా అన్ని విధాలు మేము బాగు చేసుకుంటాం. మేము వచ్చుకుంటూ వస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయని మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు భక్తులు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, ఇటుపోతే మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, మళ్ళీ గజ్వేలు అన్ని దుక్కుల నుంచి వస్తూ ఉన్నారు. ఈ మూలికలు ఒక్కటేనా అంటే మళ్ళీ ఇంకేమైనా ఉంటది మళ్ళీ రండి అని ఏమైనా అట్లా చెప్తారా? మా దగ్గర ఏది ఉండదు. ఇదే మూలికలతోని ఇదే బాగుదలతో మేము ముందుకు చేసి బాగుపడే ప్రయత్నం చేసి మళ్ళీ మా కాడికి వస్తారు. మాకు బట్టలు పెట్టేవాళ్ళు ఉన్నారు, బంగారం పెట్టేవాళ్ళు ఉన్నారు, సంతోషంగా మాకు గుడ్డలు పెట్టేవాళ్ళు అన్ని విధాలుగా మాకు మమ్మల్ని పెట్టి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మీ ఫోర్స్ఫుల్గా అయితే ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అన్నట్లు ఏమైనా ఉందా? మాకు అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఖుషిగా 50 పెట్టినా తీసుకుంటాం, 100 పెట్టినా తీసుకుంటాం, 200 పెట్టినా తీసుకుంటాం. కానీ మాకు ఫోకస్ మీ ఇంత కావాలని మేము అడిగేది మాకు లేదు. వాళ్ళ ఖుషిగా ఇవాళ బాగైనాక వచ్చి ఒక 500 పెడతారు, 1000 రూపాయలు 1500 పెడతారు. కానీ ఈ గుడికాడ ఇంతమంది జనాలల్లా మీ ఇచ్చిన మూలిక తీసుకుపోయి వాళ్ళు బాగైనాక వాళ్ళ స్వామి మంచిగా బాగైనాం ఆ స్వామి కాడ పోవాలని మా నెంబర్ ఇస్తాం. మమ్మల్ని యాడ్ చేసుకుని ఇడికి వస్తారు. అదేనమ్మా. ఇచ్చి వచ్చిన కూడా స్వామి మాకు మంచిగా ఉందని ఇంకా నలుగురితో పరిచయం చేయించి కూడా మాకు 2500 ఒక 1000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని స్వాగతం చేస్తారు. ఓకే, ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వాటిని క్లియర్ చేస్తారనమాట ఓన్లీ ఈ వస్తువులతోని. అమ్మా ఏదున్నా దారి మీద ఉన్న తగిలినా చేతబడి ఉన్నా ఏదైనా ఇబ్బందులున్నా గాలి ధూళి ఏదున్నా మీ చెడగొట్టే మా దగ్గర ఉన్నది. అమాసనాడు తెచ్చినాయి, అమాసనాడు తీసుకొచ్చి మళ్ళీ పుణ్యం నాడు మళ్ళీ మొదలుపెట్టి అన్ని విధాలుగా బాగు చేసే పద్ధతి మా దగ్గర ఉంది. ఓకే, అంటే పూర్వం వైద్యులు ఎవరు లేరు కాబట్టి మీరే అందరూ వైద్యులే. ఎట్లా వైద్యులు అంటే తెలిసిన వాళ్ళకే వెళ్తుంది. అదేందమ్మా తెలవడానికి అంతా పిచ్చి చెట్లే. అదేందమ్మా తెలిసిన వైద్యుల చెట్టు ఒకటి క్రియ అంటే ఒకటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని మూలాన్ని పాటించి ఆ చెట్టుని తీసుకొచ్చినప్పుడు మాకు మీకు ఏ చెట్టుది ఏ ప్రాబ్లం కి ఏది సొల్యూషన్ అనేది మీకు తెలిసిపోతుంది. మీ తాతలు ముత్తాతలు అందరూ మాకు గంధకంలో మాకు ఉంటుంది కదా. మరి ఏ రోజు ఏ చెట్టు తేవాలి, ఏ రోజు ఏ చెట్టు తేవాలి, ఎప్పుడు మరి చెట్టు తీసుకొచ్చినప్పుడు మనం ముందుకు పనికొచ్చేది మాకు ముందు తెలిసే ఉంటుంది. కాబట్టి మా తాతల నుంచి కాబట్టి ఆ చెట్టు ప్రకారం మేము వాడుకుంటాం. చెట్లే మాకు. అంటే మీరు నేర్చుకున్నారా లేకపోతే మా తాతల నుంచి పూర్వతం ఒకరి నుంచి ఒకరికి అట్లా ముందుకు వచ్చి మేము నేర్చుకుని ఈ తీరుగా మీకు. ఇలా ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు అందాజా ఇక్కడ? ఇప్పుడు అమ్మ కుటుంబాల గురించి కాదు. ఇలా వనదేవత అంటే సమ్మక్క కాడ కొన్ని వేల మంది ఉన్నారు కానీ కుటుంబాలు చెప్పలేము. అదే అంటే మీరు
కోయదొరలు ఇక్కడ ఎంతమంది అట్లా? చెప్పినమ్మా ఒకటి అందరం ఇక్కడ ఉన్నారు. చెట్ల గురించి ఉన్నోళ్ళు ఉన్నారు, శ్యామల గురించి ఉన్నారు, దేవతల గురించి ఉన్నారు, అన్ని విధాలుగా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళ గురించి కాదు, నా చెట్ల గురించి నన్ను అడుగుని చెప్తాను. ఓకే, అదేనమ్మా. ఇప్పుడు ఇవన్నీ వేరు వేరా ఒకటొకటి? అన్ని చెట్లు దేని దానికే. ఇగో ఇది భజనిక, ఇది లంక భజనిక. ఈ లంకలో ఉండే లంక భజనిక, అదే తల్లినాడు తీసుకొచ్చేది ఈ లంక భజనిక. ఇగో ఇది తెల్ల ఉసిరి, ఇది తెల్ల ఉసిరి. అదేనమ్మా. ఇంకోటి సూల చెక్క, పిల్లల కానోళ్ళకి, సంతాన కానోళ్ళకి తెల్ల ఉసిరి. అది మంత్ వచ్చినప్పుడు 3 పూట తాగాలి, అది పనిచేస్తారు. ఇది గ్రంథం వెనక నుంచి తాటిపత్ర గ్రంథం ఉంది కదమ్మా, వెనక నుంచి తాతల నుంచి ఉన్నది. ఇళ్ళ చూసే మేము చెప్తాం, మా తల్లి సమ్మక్క మీకు అనుకున్నది గిల్ల కనబడితే దాన్ని చూసే మా తల్లి మా మీద ఉంటుంది, దాన్ని చూసి మేము చెప్తాం. వెనక నుంచి ఉన్నది ఈ గ్రంథకం. మాకు అర్థమవుతుంది, వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు. జై సమ్మక్క అమ్మవారు, మాకు ఎప్పుడు గేరా ఆ తల్లి, మాకు ఎప్పుడు అందరికీ 1000 సంవత్సరాలు మా తల్లి దీవెన ఉండాలి, అందరూ బతకాలి, మేము బతకాలి. సంతోషం, జయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీ గురించి అయితే మీరు చెప్పడం జరిగింది. సమ్మక్క సారలమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉండాలి, మన మీద ఉండాలి, అందరూ బతకాలి, మనం మంచిగా ఉండాలి. ఆ తల్లి అందరి దీవెన ఉండాలి. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, భగీరథరాజు, నాగులమ్మ, జయం, శుభం. సమ్మక్క సారలమ్మ జయం. ఓం సమ్మక్క.